కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసం వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, జనసేన నాయకులు ఓదూరి నాగేశ్వరరావు, బోరుగంటి పెద్దకాపు, కూటమి సభ్యులు దేవేంద్రుడు, వన్మని బాల, పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పవన్ నివాస్ వద్ద ఉన్నాం. ఇక్కడ వెనక చూస్తే ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ఒక పండగలో జరిపారు. అసలు ఈ ఒక్క ప్లాస్టిక్ సంబంధించిన ఎటువంటి వస్తువులు వాడకుండా పేపర్ సంబంధించి డెకరేషన్ చేశారు. ఇక్కడ మనం ఇక్కడ అంతా చూసాము. పర్యావరణానికి సంబంధించి ఎటువంటి హాని కలిగించే వస్తువులు కూడా ఇక్కడ వాడకుండా అంత కాగితము, క్లాత్ 2 వస్తువులు వాడి డెకరేషన్ చేశారు. ఆగస్టు 15 వేడుకలు కూడా అంగరంగ వైభవంగా ఉదయం చాలా ఒక పండగలా జరిపారు. అసలు పవన్ నివాసం వద్ద ఈ వేడుకలు ఇంత ఘనంగా జరగడానికి కారణం కిషోర్ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఎంతో కష్టపడి ఇక్కడ డెకరేషన్ చేశారు. ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడడంతో పాటు కొన్ని జెండాలు పంపించారు. జెండాల్లో మంగళగిరి ఆఫీస్ నుంచి వచ్చి ఉంటాయి. ఏంటి అసలు ఆ జెండాలు కూడా ఏంటని మనం ఇక్కడ కిషోర్ అడిగి తెలుసుకుందాం. మొదటిగా కిషోర్ చెప్పండి, ఇక్కడ మేము చూసిన వాతావరణం ఇక్కడ ఎక్కడ కూడా మీరు ప్లాస్టిక్ కానీ ఎటువంటి పర్యావరణానికి హాని కలిగించే వస్తువులు కానీ ఏమి వాడలేదు. ప్రతిదీ క్లాత్ ఉంది, కాగితం ఉంది, అంతా 2 వాడి చాలా ఈ చూస్తుంటే ఇక్కడ వాతావరణం కూడా పండగలా కనిపిస్తుంది. ప్రతిదీ ఇక్కడ ఎంత నీట్గా ఉందంటే స్వతంత్ర దినోత్సవ వేడుకలు మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఇక్కడే జరిగిందన్నంత ఇదిగా ఉంది ఇక్కడ. దీనికి అసలు మీరు ఏమి వాడకుండా ప్లాస్టిక్ కానీ పర్యావరణం కానీ వస్తువులు కానీ వాడకుండా ఇలా చేయాలని మీరు ఎలా అనుకుంటున్నారు? ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ, దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ పిఠాపురం వచ్చేసరికి మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల ప్రకారం ప్లాస్టిక్ రహితంగా ఉండే అన్ని కూడా వాడమనే పైనుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మన రాష్ట్రానికి అలానే మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్దేశాలు కూడా అవే. పర్యావరణానికి హాని కలిగించే ఏవి కూడా వాడొద్దనే సార్ మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అదే విధంగా పాటిస్తూ ఉంటారు. అదే విధంగా ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో సుమారుగా 7,000 పైగా జెండాలు పంపించడం జరిగింది. ఇవి మీరు చూడొచ్చు. ఇందులోనే సీడ్ ఉంటుంది. ఈ ఫ్లాగ్ మనం పెట్టుకునే ఫ్లాగ్ ఇది. దీని వెనకాల సీడ్ ఉంటుంది. ఈ సీడ్ అంటే మనం ఇది యూజ్ చేసిన తర్వాత భూమిలో కప్పెట్టిన తర్వాత ఇవి మొక్క అవడం జరుగుతుంది. అంటే సహజంగానే మీరు యూజ్ చేసిన తర్వాత బయట ఎక్కడన్నా పాడేస్తూ ఉంటారు, లేదంటే ఎక్కడ చోట వదిలేస్తారు. అది క్రమేణా భూమిలో ఇది కలిసిపోయి దీని నుండి మొక్కలు వచ్చే అవకాశం ఉందంట. మొక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇంట్లోనే మనం పెరట్లోనే వేసుకుని పెంచుకునే విధంగా ఇవి డిజైన్ చేశారు. ఇవి కంప్లీట్ గా ప్లాస్టిక్ ఏమి యూజ్ చేయకుండా పేపర్ అండ్ సీడ్ ఉంటుంది అన్నమాట బ్యాక్ సైడ్. ఇప్పుడు మొదటిగా స్టేట్ మొత్తం మీద చూసుకుంటే మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించిన పిఠాపురం నియోజకవర్గంలో ప్లాస్టిక్ రహిత పర్యావరణాన్ని కాపాడడం ఉద్దేశం మొదటి అడుగు పిఠాపురం నుంచి మొదలు పెట్టాలనుకోవాలా? అదే అనుకోవాలండి. పిఠాపురం నియోజకవర్గంలో ఆయన క్యాంప్ ఆఫీస్ లో స్టార్ట్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు, ఇదంతా కూడా ఏది డెకరేట్ చేసినా సరే గత 3 రోజుల నుంచి కూడా కుర్రాళ్ళందరూ కూడా డెకరేట్ చేయడం జరుగుతుంది. పేపర్ అండ్ క్లాత్ ఈ 2 వాడడం జరిగింది. ప్లాస్టిక్ అనేది ఎక్కడ కూడా ఈ డెకరేషన్స్ లో ఎక్కడ యూజ్ చేయలేదు. అంటే మా కళ్యాణ్ గారి ఉద్దేశాలు ఏంటంటే మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశాలతో ఇది చేయడం కూడా జరిగింది. ఆయన కళ్యాణ్ గారు సూచనల మేరకు చేయడం జరిగింది. అంటే మొదటిగా మీరు పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ప్లాస్టిక్ రహితంగా ఎక్కడ ప్లాస్టిక్ వాడకుండా తయారు చేయాలని మొదట పవన్ కళ్యాణ్ ఉద్దేశం. అంటే మీరు ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీసుకుని పూర్తిగా ప్లాస్టిక్ లేకుండా చేయగల మీకు ఏమన్నా చేయగలరా అని అనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా ఇప్పుడు చేసి చూపించామండి.
పిఠాపురంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజున ఉమ్. ప్లాస్టిక్ అనేది వాడకుండా మనం చేసి చూపించగలిగాం. ఇక్కడ ఏ వస్తువు కూడా ప్లాస్టిక్ అనేది ఎక్కడ కనిపించలేదు. అంత కనిపించలేదు. పేపర్ కానీ క్లాత్ కానీ అయ్యే కనిపిస్తున్నాయి. ఆ, ఇలా ఇదే ఉద్యమాల మొదలుపెట్టి మీ నియోజకవర్గం మొదలుపెట్టి ఇలా రాష్ట్రం అంతా కూడా ఇది సాధ్యం అవుద్దంటారా? ఖచ్చితంగా సాధ్యం అవుతుందండి. దానికి కారణం కూడా మనం ఒకసారి వెనక్కి వెళ్ళినట్టుగైతే గత 4 రోజుల నుంచి మనం చూడొచ్చు. గత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయండి. ఎన్నో ప్రభుత్వాలు మనం చూసాం. ఎంతవరకు కూడా ప్రతి స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా ఒక పండుగ వాతావరణం ఎక్కడ ఉండేది కాదు. ఎందుకంటున్నానంటే ఒక కులానికి ఒక్కొక్క పండగ ఉంటుందండి. కానీ స్వాతంత్ర దినోత్సవం అంటే దేశం అంతా కలిపి ఒకే పండగ. అన్ని కులాలు కూడా ఏ కులం కూడా కులం, మతం, ప్రాంతం భేదం లేకుండా ఉండే పండగ ఏదన్నా ఉందంటే అది స్వాతంత్ర దినోత్సవం అవుతుంది. తర్వాత ఏమో గణతంత్ర దినోత్సవం అవుతుంది. జనవరి కనుక అవి ఎవరు కూడా ప్రోత్సహించేవారు కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు ఆయనకి ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అభిప్రాయం ఒక ₹100 మైనర్ పంచాయతీకి, అలాగనే ₹250 మేజర్ పంచాయతీకి ఇచ్చేవారు ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ తీసుకోక ముందు వరకు. కానీ ఈయన ఎప్పుడైతే తీసుకున్నారో మన పంచాయతీ వ్యవస్థ అనేది మన దేశానికి పట్టుకొమ్మలు అంటారు, కానీ ఎవరు కూడా పట్టించుకునే దాఖలు లేవు ఇంతవరకు. కానీ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ ₹100 మైనర్ పంచాయతీలకి సంబంధించి 10,000 చేయడం జరిగింది. అలానే మేజర్ పంచాయతీలకి ₹250 ఉన్నది 25,000 చేశారు. అంటే ఇది ₹100 మనం చూడొచ్చండి. ఈ ఫ్లాగ్ మనం బయట తీసుకోవాలంటే కనీసం తక్కువలో తక్కువ ₹5 నుంచి ₹10 ఉంటుందండి. ఇలాంటి ఎన్ని ఫ్లాగులు కొంటారు వాళ్ళు? అంటే ₹100 వాళ్ళు గవర్నమెంట్ ఇస్తుందంటే అది చందాలు వేసుకుని సర్పంచులు తల ఎత్తుకోకుండా చేసేవారండి ఇంతకు ముందు. అంటే చందాలు వాళ్ళని వీళ్ళని అడిగి గ్యాదర్ చేసి ఒక 10,000 15,000 అవుతే ఇచ్చేవారండి. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేసిన ఏంటంటే సర్పంచులకి తగిన గౌరవం వచ్చింది. అది ఎందువల్ల అంటే ఎవరిని కూడా చందాలు వేసుకోవాల్సిన పని లేకుండా ఆయన పంచాయతీ శాఖ నిధుల్లో వేయడం జరిగింది. ఇది సర్పంచులందరూ కూడా హర్షించదగ్గ విషయం అండి. ఇది చాలా మంచి విషయం చెప్పారు మీరు. మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఏ మంత్రి కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏ మంత్రి కూడా పంచాయతీ అవసరాలు ఏంటి, సర్పంచులు అసలు ఏంటి అనేది ఎవరు ఇంతవరకు పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఉండు. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కాకినాడ పీరియడ్ గ్రౌండ్స్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నందున ఆయన పక్షాన ఈ నియోజకవర్గంలో ఈ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా నన్ను ఆదేశించారు. ఆయన ఆదేశం మేరకు నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఈ జనసేన పక్షాన తీసుకున్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం పక్షాన తీసుకున్న కొత్త నిర్ణయం ఏంటంటే ప్రతి గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చక్కగా ఘనంగా వేడుకగా జరగాలి అన్న ఒక సదుద్దేశంతో గత 34 ఏళ్లుగా పంచాయతీలకు ఈ జెండా పండుగ నాడు కేవలం ₹100 నిధులే సర్కారు పరంగా అందేవి. 5,000 జనాభా దాటిన ప్రతి పంచాయతీకి 25,000 చొప్పున నిధులు మంజూరు చేస్తూ ఆయన గత 4 రోజుల క్రితం ఒక జీవోని జారీ చేశారు. ఇది ఎంతో శుభపరిణామం. ప్రతి ఊరిలోనూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వేడుకలు జరగాలి. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కాకినాడ పీరియడ్ గ్రౌండ్స్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నందున ఆయన పక్షాన ఈ నియోజకవర్గంలో ఈ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా నన్ను ఆదేశించారు. ఆయన ఆదేశం మేరకు నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఈ జనసేన పక్షాన తీసుకున్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం పక్షాన తీసుకున్న కొత్త నిర్ణయం ఏంటంటే ప్రతి గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చక్కగా ఘనంగా వేడుకగా జరగాలి అన్న ఒక సదుద్దేశంతో గత 34 ఏళ్లుగా పంచాయతీలకు ఈ జెండా పండుగ నాడు కేవలం ₹100 నిధులే సర్కారు పరంగా అందేవి. 5,000 జనాభా దాటిన ప్రతి పంచాయతీకి 25,000 చొప్పున నిధులు మంజూరు చేస్తూ ఆయన గత 4 రోజుల క్రితం ఒక జీవోని జారీ చేశారు. ఇది ఎంతో శుభపరిణామం. ప్రతి ఊరిలోనూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వేడుకలు జరగాలి.